ఏంటి మరదలా ఈరోజు విందు భోజనమే ప్లాన్ చేసినట్టున్నావు? అవును బావా, ఎందుకు ప్లాన్ చేయదు? కంపెనీకి సీఈఓ అవుతుంది కదా, అన్నీ ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు. గ్రాని ఏంటి ఇంకా రాలేదు? రాసుమిత్ర, మమ్మీని తీసుకొస్తుందేంటి? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి మమ్మీ? రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆఫీస్కి వచ్చారేంటి? దీప్ వచ్చినప్పుడు మేమొస్తే తప్పేంటండి? మీరు రావడం తప్పని నేను అన్నానా? మీరేది తప్పని చెప్పరు. అలా చెప్పుంటే బాగానే ఉండేది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేవారు. ఏం మాట్లాడుతున్నావు? నేను మీతో మాట్లాడాలి. ఇప్పుడు చేస్తుంది అదే కదా. అందరిలో కాదండి, సరే, అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడాలి. భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. దశరథ, మీరు భోజనం చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. పర్లేదు నాన్న, మేము వెయిట్ చేస్తాం. సరే పద. దీప, నేను ఒకసారి లోపలికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండు. చెప్పు. కొత్త సీఈఓ ఎవరండి? ఆఫీస్ విషయాలు నీకెందుకు? నా మనవరాల తరఫున మాట్లాడడానికి వచ్చాం. బోర్డు నిర్ణయమే నా నిర్ణయం. ఓహో, దీపని సీఈఓ చేయమని బోర్డు చెప్పిందా? దీపాన్ సీఈఓ చేస్తావని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి? తర్వాత అందరితో పాటు తెలియవలసింది నాకు కాస్త ముందు తెలిసిపోయింది అంతే. తెలిసింది కాదు, జోస్న చెప్పిందని చెప్పు పారు. నేను చెప్పడం నువ్వు చూసావా బావా? ఎవరూ చెప్పకుండా పారిజాతం ఎందుకు అడుగుతుంది? నిజానికి ఈ మాట సుమిత్ర అడగాలి. సుమిత్ర మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి అడగలేక ఆగుతోంది. ఓహో, నీకు గౌరవం లేదు కాబట్టి అడుగుతున్నారంటావు. మీరు మాట దాటేయకండి. సొంత మనవరాల్ని కాదని ఒక్క పని మనిషికి పట్టం గట్టి మీ పెద్దరికాన్ని నేను ప్రశ్నించడానికే వచ్చాను. పారిజాతం, నీ అర్హతకు మించి మాట్లాడుతున్నావు. నేను చెప్పేది కూడా అదేనండి. అర్హతకి మించిన స్థానం మీరు ఆ దీపకిస్తున్నారు. దీపని సీఈఓ చేస్తానని నువ్వేమన్నా చెప్పావా తాత? ఆ చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు మీ తాత చేత తర్వాత చేయించే పని అదే. చూడు పారు, తాత సీఈఓని చేయాలనుకున్నది దీపని కాదు, మరెవరిని? ఆ మనిషి. కార్తీక్, నువ్వు ఆగు. ఆపుతారెందుకండి? ఆ మనిషి ఎవరో మాకు తెలియాలి కదా. థ్యాంక్స్ పారిజాతం. దేనికండి? ఇప్పుడు వరకు నేను అనుకున్న మనిషి వేరు, కానీ ఈలోపు నువ్వు ఇచ్చిన సలహా ఉంది చూసావు, అది నాకు బాగా నచ్చింది. నేనే సలహా ఇచ్చాను. దీపని సీఈఓ చేయమని. ఆ, ఆ, నేను చెప్పింది. ఆహా, నువ్వు ఏమైనా చెప్పు, నీ వల్లే దీపని సీఈఓ చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. దీప సీఈఓ ఏంటండి? అది మనింటి పని మనిషి. ఇప్పటి వరకు వంటగదిని నడిపింది, ఇప్పటి నుంచి రెస్టారెంట్నే నడుపుతుంది. తాత, నువ్వు మాట్లాడకు జోస్న. పారిజాతాన్ని ఆఫీసుకి పిలిపించి మంచి పనే చేశావు. నా మనసులో లేని ఒక కొత్త ఆలోచన వచ్చింది. కార్తిక్, దీప నాకు ఈ బాధ్యత వద్దు అంటుందేమో, తనని నువ్వే ఒప్పించాలి. అలాగే తాత. రెండు ఫోన్ చేద్దాం. ఆ తర్వాత దీపని కొత్త సీఈఓగా అనౌన్స్ చేద్దాం. చాలా థ్యాంక్స్ పారు.
నీ వల్లే నా భార్య సీఈఓ అవుతుంది. జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ దీపా. అబాబాబాబాబా, వినడానికే ఆ పేరు ఎంత బాగుంది. ఇది కదా వైబ్రేషన్ అంటే. అబాబాబాబాబా, రే, 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 రే. గ్రాని, అసలేం జరుగుతోంది ఇక్కడ? నిన్నెందుకు రమ్మన్నానో నువ్వేం చేశావు? వాళ్ళు మనతో నేనిప్పుడు అడగకపోయి ఉంటే దీపనే సీఈఓగా అనౌన్స్ చేసేవారు. అడిగాను కాబట్టి ఆ ఆలోచన ఏదో ఇప్పుడే వచ్చినట్టు మాట మారుస్తున్నారు. ఇదే కదా నీకు ఫోన్లో చెప్పాను. ఇప్పుడే లాపుతావు. ఆపడా లేవు, పంపకాలే. ఎక్కడికి? పైకి. ఏం చేయాలనుకుంటున్నావు గ్రాని? దీప సీఈఓ అయితే నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుసు. కానీ నా మనవరాల్ని కాదని ఒక పని మనిషిని సీఈఓని చేస్తే మీ తాతకి తెలీదే. తెలిసేలా చేస్తాను. ఏం చేస్తావు? దీపే సీఈఓ అనని ఈ కత్తితో ఒక్కటే పోటు. దెబ్బకి దీప చచ్చూరుకుంటుంది. నిజంగా చంపుతావా? దీన్నేమైనా నేను ఉల్లిపాయలు కోయడానికి తెచ్చాననుకున్నావా? తర్వాత నీ పరిస్థితి ఏంటి? హ, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా మనవరాలు ఒక పని మనిషి ముందు ఓడిపోకూడదు. మళ్ళీ అడుగుతున్నాను, నిజంగానే చెబుతావా? దీప సీఈఓ అని చెప్పని, అప్పుడు దాన్ని పొడవకపోతే నా పేరు పారిజాతమే కాదు. ముందు మనం వెళ్ళి భోంచేద్దాం. పద పద పద. కాంచనా, భోజనం చేస్తున్నావా? బయట నుండి 2 సార్లు పిలిచాను, ఎవరూ పలకపోయేసరికి లోపలికి వచ్చాను. కార్తీక్ ఇంట్లో లేడండి. వాడితో మీకేదైనా పనుంటే ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే కాంచనా. వెళ్తారా? ఆ, వెళ్తాను. కాంచనా, బాగా ఆకలిగా ఉంది. నేను కూడా నీతో కలిసి భోంచేయొచ్చా? ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ తండ్రిగా మాత్రమే, కాంచనకి భర్తగా కాదు. అడిగేది నిన్నే కాంచనా. నేను భోంచేయొచ్చా? కూర్చోండి, ప్లేట్ తీసుకొస్తాను. కాంచనా ఆగు, ప్లేట్ నేను తెచ్చుకుంటాను. మన ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అలవాటే కదా. ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ లేనట్టున్నారు. అక్క చిన్న పని మీద బయటికెళ్ళింది. అవునా? టమాటో పచ్చడా? భోజనం చేసేటప్పుడు నెయ్యిని పక్కనే పెట్టుకునేదానివి, ఈరోజు పెట్టుకోలేదేంటి? మీకు నెయ్యి కావాలా? నేను నీకోసం అడిగాను.
ఏం మారలేదు. అంచనా, ఆ పాత జ్ఞాపకాలేవి నీకు గుర్తురావడం లేదా? మనసులో జ్ఞాపకాలెప్పుడు బీరువాలో సర్దిన బట్టల్లానే ఉంటాయండి. మొదటి వరుసలో ఉన్నవే ముందుగా కనపడుతూ ఉంటాయి. మీరు జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ ఓ 2 ఏళ్లు వెనక్కెళ్లారు. నేనింకా మొదటి సంవత్సరం దగ్గరే ఆగిపోయాను. కోసం కార్తీక్, దీప డ్యూటీకి వెళ్లారని తెలుసు. శౌర్య స్కూలుకి వెళ్ళిందని తెలుసు. అనసూయ కూడా ఇంట్లో లేదని తెలుసు. కారులో వెళ్తుంటే మార్కెట్లో కనిపించింది. ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా ఉంటావని వచ్చాను. బయట నుండి 2 సార్లు పిలిచాను అని ఎందుకు చెప్పానో తెలుసా? బయట నుండి పిలవడానికి మీరేమన్నా పరాయివారా? నేరుగా లోపలికొచ్చే అధికారం మీకుంది కదా అని నీ నోటితో అంటావని ఎదురు చూశాను. కార్తీక్ ఇంట్లో లేడని చెప్పావు. నాకు తెలీదా ఇంట్లో లేడని? కనీసం భోజనానికైనా పిలుస్తావేమో అని నిలబడ్డాను. మీరు భోజనం చేయలేదని నాకెలా తెలుస్తుంది? మాట వరుసకైనా భోజనం చేశారా అని అడగొచ్చు కదా. ఎందుకు అడగాలి? అందుకే నేనే అడిగాను. నా కోసం మీరెందుకు రావడం? ఒంటరిగా ఉంటావని. నాకు ఎవరూ లేరనుకోవడం ఒంటరితనం. నాతో ఎవరూ లేరనుకోవడం ఏకాంతం. 1 గంట ఆగితే బయటికెళ్ళి నక్కొస్తుంది. ఇంకో 3 గంటలు ఆగితే స్కూల్ నుంచి నా మనవరాలొస్తుంది. మరో గంట ఆగితే డ్యూటీ నుంచి నా కొడుకు కోడలు వస్తారు. నేనే ఒంటరితనంలో లేనండి, ఏకాంతంలో ఉన్నాను. నా కోసం వచ్చే మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీకోసం వచ్చే మనుషుల్లో నేను ఉంటాను. మీరెప్పుడైనా మీ కొడుకు కోసం ఇంటికి రావచ్చని చెప్పాను కదండి. కాంచనా, ఇక్కడ నువ్వు నేను తప్ప వేరెవ్వరూ లేరు. ఓ మాట అడుగుతాను చెప్పు. నువ్వు స్నానం చేసేటప్పుడు గాని నిద్రపోయేటప్పుడు గాని మెడలో మంగళసూత్రం ఉంచుతావా, తీసేస్తావా? ఇదెప్పుడు మెళ్ళోనే ఉంటుంది. దాన్ని సరిచేయటానికి చేత్తో పట్టుకున్నప్పుడైనా దాన్ని కట్టినవాడు నీ గుర్తురాడా? దీన్ని కట్టిన వాడి చెయ్యి 3 ముళ్ళు కాదు 6 ముళ్ళు వేసింది. అది కూడా గుర్తొస్తుంది. అంతా పచ్చడితోనే ఏం తింటారు? కాస్త కూర కూడా వేసుకోండి. ఆకలి చచ్చిపోయింది కాంచన. సారీ, ఆకలి తీరిపోయింది. ఆ ప్లేట్ అక్కడ వదిలేయండి. నా వల్లే దీనికి ఎంగిలి అంటుకుంది. నేనే శుభ్రం చేస్తాను. కార్తీక్ నీతో చెప్పాడో లేదు? అదే కొత్త సీఈఓగా ఎవరిని తీసుకుంటారనే దాని గురించి. అది మా నాన్న నిర్ణయం. ఎవరనేది సాయంత్రం లోపు తెలుస్తుంది. జరిగేదేదైనా నువ్వు ఆనందపడతావని నా నమ్మకం. మీరొచ్చిన పని అయిపోయిందా? కార్తీక్, మీరు కూర్చోండిరా. మేం తర్వాత తింటాంలే తాత. అంత టైం ఎక్కడుంది? నేను అనుకున్నది ఈరోజు చెయ్యాల్సిందే. మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. ఈ ఫ్రై బాగుంది, వేసుకోండి. నీ ప్రేమలు నీ నాటకాలు నాకు తెలుసులే పారిజాతం. ఇక చాలు. చాలు.
దీపా, వంటల్లో నీకు నువ్వే సాటి. జ్యోత్స్న, ఏంటి మమ్మీ? నీ విషయంలో నేను కోరుకున్న భవిష్యత్తు నీకెప్పుడైనా తెలుస్తోందా? ఏంటది? ఇక్కడ ఒకరి కోసం ఆలోచించడానికి మరొకరున్నారు. నీ కోసం ఆలోచించడానికి ఎవరున్నారు? నీకు తోడుండాలి. లేదంటే నీ ప్రయాణం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ముందు నేను అనుకున్నది సాధించిన తర్వాతే ఏదైనా. ఓసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. ఇక్కడిప్పుడున్న జంటల్లానే నిన్ను నేను జంటగా చూడాలనుకుంటున్నాను. గ్రాని దీపని చంపేస్తే ఆ ప్లేస్ నాదే మమ్మీ. నెయ్యి వేసుకో. చాలే. అదృష్టం అంటే నీదే దీపా. ఎందుకో నిలబడి వడ్డించే స్థాయి నుండి ఇప్పుడు ఏకంగా అందరితో కూర్చుని భోజనం చేసే స్థాయికొచ్చింది. పిన్ని, దీప మనతో కలిసి భోజనం చేయటం ఇదే మొదటిసారి కాదు కదా. ఆఫీస్లో తినడం ఇదే మొదటిసారి కదా దశరథ. చాలు. ఇక మీదట రోజు ఇలాగే తింటుందిలే పారు. నిలబడ్డ వాళ్ళు కూర్చుంటే కూర్చోవలసిన వాళ్ళు నిలబడవలసి వస్తుంది. పిన్ని, మంచితనం అనేది మనకుండే అర్హత యొక్క స్థాయిని పెంచుతుంది. అవునవును, పెంచుతుంది. మీరు కూడా భోంచేయండి. మీ ఇద్దరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అమ్మ దీప, నువ్వెక్కడికి వెళ్ళకు. నేనే తాతయ్య గారు. నువ్వేనమ్మా. సుమిత్ర ఏం మాట్లాడేలా లేదు. దీపని సీఈఓ అనని అది తలుపేలోపు చంపి పారేస్తా. చైర్మన్ గారు, మేమంతా మీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాం. కార్తిక్ గారు సీఈఓగా ఉంటారని ఆశపడ్డాం. ఆ అవకాశం లేదని ఆయనే చెప్పారు. మరి నెక్స్ట్ సీఈఓ ఎవరు? ఆయన రక్తానికి వారసులెవరో వాళ్లే ఉంటారు. నువ్వేం మాట్లాడవేంటి సుమిత్ర? పారిజాతం ఎక్కడ ఎలా ఆలోచించాలో సుమిత్రకు తెలుసు. ఇంకా సీఈఓ పదం అంటావా? ఆ అధికారం అందుకోవడానికి ఉండాల్సిన అర్హత రక్తంలో వారసత్వం కాదు, సమర్థత. అది ఎవరికుంటే వాళ్ళ చేతికే బాధ్యతలు. సుమిత్ర, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? లేదు మావయ్య గారు. ఈ రెస్టారెంట్ పెట్టిన దగ్గర నుంచి వీటికి నడక నేర్పి నాణ్యత కలిగిన విలువలతో వృద్ధిలోకి తీసుకొచ్చి దీన్ని ఓ సంస్థగా తీర్చిదిద్దారు. దీని నీడలో ఎంతో మంది ఆశలు బతుకుతున్నాయి. ఆ ఆశల్ని నెరవేర్చే సత్తా ఉన్నవాళ్ళే నాయకత్వం వహించాలి. అది ఎవరు అనే నిర్ణయం మీకంటే గొప్పగా ఇంకెవరూ తీసుకోలేరు. శభాష్, శివన్నారాయణ కోడలు అనిపించుకున్నావమ్మా. సుమిత్ర, ఏంటిది? మీరింకేం మాట్లాడొద్దు అత్తయ్య గారు. ఇది ఇల్లు కాదు. సుమిత్ర, నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు కదే. కార్తిక్, ముందు నువ్వు చెప్పాల్సింది చెప్పు. అలాగే సార్. మై డియర్ బోర్డ్ మెంబర్స్, మనమంతా ఏదో వ్యాపారం కోసం కలిసిన వాళ్ళలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి వర్క్ చేశాం. నేను ఇప్పుడు సంస్థలో లేకపోయినా నా సేవలు, నా సలహాలు, నా సహకారం సంస్థకు ఎప్పుడూ ఉంటాయి.
కానీ నేను సీఈఓగా ఉండే అవకాశం లేదు. అందుకే ఈ సంస్థ కొత్త సీఈఓగా నా భార్య దీపని ప్రపోజ్ చేస్తున్నాను.